వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 17 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని అన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వర్యులు ఆనం రామనారాయణ రెడ్డి సూచనల మేరకు పవిత్ర కృష్ణమ్మ తల్లికి దుర్గాఘాట్ నందు నవహారతులు ఇచ్చుటకు గాను ట్రయల్ రన్ నిర్వహించిన కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు. ఈ నెల 17 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమానికి సంబంధించి గురువారం రాష్ట్ర సచివాలయంలో వివిధ లైన్ డిపార్ట్మెంట్లు కార్యదర్శులతో రాష్ట్ర స్థాయి తొలి స్టీరింగ్ కమిటీ సమావేశం, జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఈ పరిశుభ్రత ప్రచార కార్యక్రమం ఈ నెల 17న ప్రారంభమై పక్షం రోజుల పాటు అనగా గాంధీ జయంతి అక్టోబర్ 2 వరకు నిర్వహించాలని చెప్పారు. ఇందుకు సంబంధించి సన్నాహ కార్యక్రమం ఈ నెల 14 నుండి ప్రారంభమవుతుందన్నారు. స్వచ్ఛతా హీ సేవా ప్రచారం వివిధ కార్యక్రమాల ద్వారా లక్షలాది మంది పౌరులను సమీకరించడానికి రూపొందించబడిందని, ఈ ప్రచార ప్రవర్తనలో భాగంగా స్వచ్ఛతను ప్రోత్సహించడంపై ప్రజల్లో అవగాహన కలిగించాలని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ చెప్పారు. రాబోయే స్వచ్ఛతా హీ సేవా ప్రచారం 2024 కోసం సన్నాహకాలపై సిఎస్ అధికారులను దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిశుభ్రత అవగాహన కార్యక్రమాలను ఈ నెల 17 నుండి ప్రారంభించి పక్షం రోజుల పాటు నిర్వహించాలన్నారు. 17 సెప్టెంబర్ నుండి అన్ని జిల్లాలు, పట్టణ, స్థానిక సంస్థలు క్లీన్లెస్ టార్గెట్ యూనిట్లు, సిటీయూలు పరివర్తనను ప్రారంభించాలని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పేర్కొన్నారు. పట్టణ మరియు గ్రామీణ ప్రాంత కేంద్రాల్లో సామూహిక పరిశుభ్రత డ్రైవ్లను నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమ పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో సిఎస్ అధ్యక్షతన రాష్ట్ర స్టీరింగ్ కమిటీ, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా కమిటీలు ఏర్పాటై ప్రచారాన్ని పర్యవేక్షించడానికి ఒక నోడల్ అధికారిని నియమించబడుతుందని తెలిపారు. ప్రచార కార్యకలాపాలు మరియు ఉత్తమ అభ్యాసాలను హైలైట్ చేయడానికి, పౌరులు మరియు లబ్ధిదారుల వాయిస్లను విస్తరించడానికి జిల్లాలు, యుఎల్బీలు రాష్ట్రంలో ప్రతిరోజు అప్డేట్లు, ప్రోగ్రెస్ రిపోర్ట్లు, విజయాలను పోస్ట్ చేయడానికి నిరంతరం పనిచేసే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. విద్యార్థి దశ నుంచి దేశ సమస్యలపై వెలుగెత్తి ఉద్యమాలు చేశాడని రామకృష్ణ గుర్తు చేశారు. రాజ్యసభ సభ్యునిగా ప్రజా సమస్యలపై పోరాడారన్నారు. కమ్యూనిస్ట్ పార్టీకే కాకుండా అన్ని పార్టీల నేతలకు నచ్చే నాయకుడు సీతారాం ఏచూరి అని చెప్పారు. ఆయన మరణం తీరని లోటు అని రామకృష్ణ తెలిపారు. మార్క్సిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గారి మరణం పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి తరఫున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాను. సీతారాం ఏచూరి గారు జేఎన్యూ లీడర్గా ఉన్నప్పటి నుంచి కూడా నాకు కొద్దిపాటి పరిచయం ఉంది. ఆయన విద్యార్థి నాయకుడిగా ఉంటూనే దేశవ్యాప్తంగా విద్యార్థులకి యువకులకి ఎంతో ప్రోత్సాహమైన నాయకుడు. ప్రత్యేకించి దేశవ్యాప్తంగా అనేక సభలు, సమావేశాల్లో మాట్లాడి అందరి యొక్క అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి. ఆ తర్వాత రోజుల్లో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేయడమే కాకుండా రాజ్యసభలో సిపిఎం పక్ష నాయకుడిగా ఉంటూ ఒక కమ్యూనిస్టుల యొక్క అభిమానాన్నే కాకుండా అన్ని రాజకీయ పార్టీ నాయకుల యొక్క అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి. దేశ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించే తరుణంలో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ అనారోగ్యానికి మరణించడం అనేది ఈ దేశ రాజకీయాల్లో తీవ్రమైన లోటు. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో వామపక్షాల బలం తగ్గిపోయిన నేపథ్యంలో ఒక బలమైన వాయిస్ సీతారాం ఏచూరి గారు. అలాంటి బలమైన వాయిస్ ప్రజల తరఫున, కష్టజీవుల తరఫున, వామపక్షాల తరఫున, లౌకిక శక్తుల తరఫున ఒక బలమైన వాయిస్ వినిపించే వ్యక్తి ఈరోజు ఆయన కోల్పోవడం అనేది చాలా లోటు. ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఆయన మళ్ళీ ఇక్కడ చదువుకున్నాడు, హైదరాబాద్లో చదువుకున్నాడు. ఆ తర్వాతి రోజుల్లో ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదువుకుంటూ అక్కడ విద్యార్థి నాయకుడిగా ఎదిగి సిపిఎం లీడర్గా జాతీయ స్థాయికి ఎదిగాడు. అలాంటి వ్యక్తి లేని లోటు చాలా తీరని లోటు. వారి మృతికి ప్రగాఢ సంతాపాన్ని సానుభూతి తెలియజేస్తుంది.
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి సూచనల మేరకు పవిత్ర కృష్ణమ్మ తల్లికి దుర్గా ఘాట్ నందు నవహారతులు ఇచ్చుటకు గాను ఆలయ వైదిక కమిటీ వారి సూచనల మేరకు ఆలయ అధికారులు చేసిన ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు పరిశీలించారు. ఆలయ అధికారులు వైదిక సిబ్బంది వారితో మాట్లాడిన అనంతరం 5 సెట్లతో హారతులు ట్రయల్ రన్ నిర్వహించడం జరిగింది. నవహారతుల నిమిత్తం మరికొన్ని సెట్లు తయారు చేయించడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో ఆలయ వైదిక సిబ్బంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లింగం రమాదేవి, ఆలయ డిఈ రవీంద్రనాథ్ ఠాగూర్, ఇంజనీరింగ్ అర్చక మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ, ఆహార శుద్ధి పరిశ్రమ శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ శాఖల్లో ఉన్న పరిస్థితులపై రివ్యూ చేసి పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ఉపాధి కల్పనలో కీలకమైన ఎంఎస్ఎంఈ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వాటికి చేయూతను ఇస్తుందని సీఎం అన్నారు. ప్రభుత్వం నుంచి తగు ప్రోత్సాహం అందిస్తే ఈ రంగం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చని సీఎం అన్నారు. అనేక సవాళ్లతో దెబ్బతిన్న ఈ రంగాన్ని సరికొత్త విధానాల ద్వారా మళ్లీ గాడిన పెడతామని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఎంఎస్ఎంఈ పార్కులను త్వరితగతిన పూర్తి చేసి వసతులు, సౌకర్యాలు కల్పించి పరిశ్రమల ఏర్పాటును వేగవంతం చేస్తామన్నారు. ఆయా ప్రాంతాల్లో రైతుల భాగస్వామ్యంతో వారే ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసుకునే అంశంపై కసరత్తు చేయాలని సీఎం అన్నారు. భూములు కలిగిన రైతులు ప్రైవేట్ భాగస్వామ్యంతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం పార్కులు ఏర్పాటు చేసుకునే విధానాన్ని అమల్లోకి తేవాలని సూచించారు. రాజధానిలో ఎలాగైతే రైతు భాగస్వామ్యంతో వారికి లబ్ధి చేకూర్చామో అదే తరహా విధానాన్ని ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటులోనూ అవలంబించాలన్నారు. పూణే వంటి చోట్ల ఇలాంటి విధానం అమల్లో ఉందని అధికారులు చెప్పగా అలాంటి విధానాలను పరిశీలించి రాష్ట్రంలో మెరుగ్గా అమలు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. పరిశ్రమల ఏర్పాట్లో అర్థం లేని నిబంధనలు తొలగించాలని, సులభంగా అనుమతులు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. నిర్దేశించిన సమయంలో పరిశ్రమల ఏర్పాటుకు ఏ అధికారైనా, విభాగమైనా అనుమతి ఇవ్వకపోతే ఆటోమేటిక్ గా అనుమతులు పొందే విధానాన్ని అమల్లోకి తేవాలన్నారు. ప్యాకింగ్, డిజిటల్ కామర్స్, మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తే చిన్న పరిశ్రమల ఉత్పత్తులకు డిమాండ్ లభిస్తుందని అన్నారు. డ్వాక్రా సంఘాల వంటి వాటిని ఎంఎస్ఎంఈలతో అనుసంధానం చేయాలని, వారిని ప్రోత్సహించాలని అన్నారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పరిశ్రమల ఇన్సెంటివ్స్ ను ఇవ్వాల్సిన అవసరం ఉందని, దానిపై కసరత్తు చేయాలని అధికారులకు సూచించారు. సాంకేతికత ద్వారా ఉత్పత్తి సామర్థ్యం పెంచేలా అధికారులు కార్యాచరణ అమలు చేయాలన్నారు. ఆటో నగర్లను మోడర్నైజేషన్ చేయాలని, ఎలక్ట్రిక్ వెహికల్స్ కు సర్వీస్ అందించే విధంగా నైపుణ్యం పెంచాలని సీఎం అన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 7 క్లస్టర్లను పూర్తి చేయాలన్నారు. ఎంఎస్ఎంఈకి క్రెడిట్ గ్యారంటీగా 100 కోట్లు కేటాయిస్తామని సీఎం తెలిపారు. విశ్వకర్మ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వ్యాపారులకు రుణాలు, ప్రోత్సాహకాలు, ట్రైనింగ్ అందేలా చూడాలని అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని ఎంఎస్ఎంఈలతో అనుసంధానం చేసి గ్రామాల్లో ప్రోత్సాహం ఇచ్చే విధంగా విధానాలు తీసుకురావాలని సీఎం అధికారులకు సూచించారు. మహంతి అప్పల్ నరసయ్య మహాలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మహంతి వాసుదేవరావు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, దుప్పట్లు పంపిణీ చేశారు. సుందరయ్య నగర్లో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ వరద ముంపునకు గురై ఇబ్బందులు పడుతున్న వారికి తమ వంతు సహాయంగా వీటిని పంపిణీ చేశామన్నారు. 10 రోజుల పాటు నీటిలో అనేక ఇబ్బందులు పడ్డ వారిని గుర్తించి వీటిని అందజేశామన్నారు. ఎంఎంఏ ట్రస్ట్ ద్వారా గతంలో అనేక సేవా కార్యక్రమాలు చేశామని, భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు. వరద ప్రారంభం నాటి నుంచి బాధితులకు తాము అండగా ఉన్నామని గుర్తు చేశారు.
తాము చేయగలిగినంత సహాయం చేసి వారికి కృతజ్ఞత ఉన్నామని అన్నారు. నమస్కారం. నా పేరు మహంతి వాసుదేవరావు. మహంతి అప్పలనరసింహ మహాలక్ష్మి చారిటబుల్ చైర్మన్ని. గత 2 వారాలుగా విజయవాడ లోతట్టు బుడమేరు పొంగి కట్టకొట్టుకుపోయి విజయవాడ సిటీలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు సింగనగర్, సుందరనగర్, రాజీనగర్, వడా కాలనీ ఇటన్నీ కూడా ముంపునకు గురయ్యి పీకల లోతు నీటిలో 10 రోజుల పాటు ఇటు నివసించే పేద ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడటం జరిగింది. ఆ సందర్భంగా మా ట్రస్ట్ ద్వారా చాలా చోట్ల దుప్పట్లు, బియ్యము అన్నీ కూడా అందించడం జరుగుతూ ఉంది. అలాగే మేము ఈరోజే కాదు, మొదటి రోజు అంటే శనివారం వర్షం పడితే ఆదివారం నాడే ఉదయం 9:30 గంటలకు మేము పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్లు, మధ్యాహ్నం 1500 మంది భోజనాలు, 2వ రోజు పులిహారలు, 3వ రోజు పాలు, వాటర్ ప్యాకెట్లు, 4వ రోజు కూడా భోజనాలు అన్నీ ఒక వారం రోజుల పాటు మేము చేయగలిగినంత చేయటం జరిగింది. అలాగే ఈరోజు దుప్పట్లు, బియ్యం అన్నీ కూడా అందించి వారందరినీ కూడా మేము ఏదో చిన్న సహాయకారాలు అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే ఈ విధంగా నేను తెలియజేసుకుంటుంది ఏంటంటే ప్రభుత్వం కూడా చాలా వరకు కష్టపడి 3వ రోజు నుంచే అందరికీ చంద్రబాబు గారు నీటిలో తడిసి నీటిలో ఉండి అందరికీ కూడా ఒక వ్యవస్థను మొత్తం ఇదే విజయవాడ సిటీలో ఉంచి అందరికీ కూడా ఏమి ఇబ్బంది లేకుండా చాలా త్వరగా క్లియర్ చేసినందుకు మేము సంతోషంగా వ్యక్తం చేస్తూ ఉన్నాము. అలాగే పేద ప్రజలందరూ, ఎందుకంటే ఇటందరూ కూడా రోజువారీ కూలి చేసుకుంటున్నటువంటి వ్యక్తులే, ముఠా పని కానీ కూలీ పనులు చేసుకుంటున్న వ్యక్తులు, వారిని ఈ ఇల్లు ఉంది, ఈ ఇల్లు సగం వరకు మునిగిపోయింది. బట్టలు కానీ, బీరువా కానీ, మంచాలు కానీ అన్నీ మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. సోఫాలు కూడా రోడ్డు మీద చూస్తే కొట్టుకుని పోయే పరిస్థితి కనపడింది. కావున ప్రభుత్వం కూడా వీరందరికీ కూడా చాలా పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించి వారందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాము. ప్రభుత్వానికి కూడా మా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాము. థ్యాంక్ యూ. బుడమేరు వరద కారణంగా నగరంలో 40% ప్రాంతం వరద ముంపునకు గురై 5 నుండి 8 రోజుల పాటు బురద నీళ్లలో మునిగి ఉన్న ప్రాంతాల్లో నేటికి ప్రభుత్వం సహాయ చర్యలు పూర్తి కాలేదని కార్మిక సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. శానిటైజేషన్ పనులు వేగంగా సాగడం లేదని, శ్రామికుల ఇండ్లు, ఆటోలు, వాహనాలు, మోటార్ సైకిళ్లు కూడా మునిగిపోయి వారంతా అదనంగా నష్టపోయారని పేర్కొన్నారు. దాసరి భవనంలో కార్మిక సంఘాల నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్మిక సంఘ నాయకులు మాట్లాడారు. బుడమేరు వరద ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని అన్నారు. కేంద్రం నుండి పూర్తి స్థాయిలో వరద నష్టానికి తగిన విధంగా ఆర్థిక సహాయాన్ని రాబట్టుటకు కృషి చేయాలని కోరారు. ఈరోజు కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పాలక వర్గాల వైఫల్యం వల్ల బుడమేరు ఉప్పొంగి విజయవాడను జలమయం చేసినందువల్ల విజయవాడ వాసులు లెక్కలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి లెక్క 7 లక్షలని, చంద్రబాబు నాయుడు లెక్కలు ఒక 2.5 లక్ష అని చెప్పి, సరే ఏమైనా లక్షలాది మంది ప్రజానికం నిరాశ్రయులైనారు. 10 రోజుల పాటు నీళ్ళల్లో విద్యుత్తు లేకుండా బిక్కుబిక్కుమనుకుంటా కాలం గడిపారు. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. అందువల్ల నష్టపోయిన ప్రజలందరికీ శాశ్వత గృహాలు నిర్మించి ఇవ్వాలి. వివిధ ప్రాంతాల్లో వచ్చినటువంటి మున్సిపల్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు ఇక్కడ ఒక 4-5 మందో చనిపోయారు. లారీ గుద్ది దెబ్బలు చనిపోయినప్పుడు చనిపోయారు. దెబ్బలు తగిలిన చాలామందికి. కాళ్ళకు చెప్పులు లేకుండా పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. వీరందరికీ ఏదో మేము వేతనం ఇచ్చినాము అని చెప్పేసి
మంత్రి నారాయణ ఫోజు పెట్టి ఫోటోలకు తప్పించుకునేటువంటి ఏర్పాటు కాకుండా వీళ్ళందరికీ ప్రభుత్వం తరపు నుంచి ప్రశంసా పత్రాలు ఇచ్చి ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలి, వాళ్లకు డబుల్ వేతనాలు ఇవ్వాలి. కష్టపడి పనిచేశారు రాత్రి మగళ్ళు. మరి ఈ కార్మికులే పని చేయకపోతే ఈ విపత్తు నుంచి ఇప్పుడిప్పుడే కోలుకోవడం చాలా కష్టమైనటువంటిది. అందులో ఈ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వాన్ని కలిసి విజ్ఞప్తి చేయాలని చెప్పేసి మా కార్మిక సంఘాలన్నీ ఏఐటీసీ, సిఐటియు, ఐఎఫ్టియు, ఏఐయుటిసి, ఏఐఎఫ్టియు ఇంకా ఇతర సంఘాలందరూ కలిసి మేము ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇకనైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వము పోయినటువంటి ప్రభుత్వం పైన నిందారోపణలు చేస్తూ కాలం వెళ్ళబుచ్చేదానికన్నా నిర్దిష్టమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి సహాయక చర్యలు ఏం తీసుకుంటే బాగుంటుందనేటువంటిది ఆయన ఆలోచన చేయాలి. ఆయన అట్లా ఆలోచన చేయడానికి వీలుగా కార్మిక సంఘాలతో పిలిచి సమావేశం ఏర్పాటు చేయాలి. అట్లా కాకుండా ఆయనకు ఎవరో సూచన చేస్తారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎట్లయితే సలహాలు ఇచ్చేదానికి తప్పుడు సలహాదారులను ఎంచుకున్నాడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అట్లాంటి సలహాదారులను పెట్టుకొని ఉన్నాడు. అందులో ఈ సలహాదారుల వల్ల ఉపయోగం లేనటువంటిది. ఫీల్డ్లో క్షేత్రస్థాయిలో జనముతో సంబంధం కలిగి జనం విషయాల పట్ల అవగాహన కలిగి ఏం చేస్తే బాగుంటుందనేటువంటి విషయాలు తెలిసినటువంటి కార్మిక సంఘాల ప్రతినిధులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు తీసుకోబోయేటువంటి నిర్దిష్టమైనటువంటి ఆచరణాత్మకమైనటువంటి చర్యలేవో తెలియజేయాలి మాకు. మేము కూడా వాటికి కొన్ని సవరణలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి మెమరాండమే ఇది మీకు కూడా అందజేస్తాము, ప్రభుత్వానికి కూడా అందజేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రాథమిక అంచనాల ప్రకారంగా వచ్చిన నష్టం నుంచి గతంలో ఎంతో కొంత ముందుగా ప్రకటించేటువంటి వాళ్ళు, కానీ ఇప్పటి వరకు నరేంద్ర మోడీ నోరెత్తి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం ఆ వైపున చర్య తీసుకునేటువంటి పరిస్థితి లేదు. అందులో ఈ మొత్తము వరదకు సంబంధించినటువంటి పరిహారాన్ని నష్టాన్ని కేంద్ర ప్రభుత్వమే చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రం పైన చంద్రబాబు నాయుడు ఒత్తిడి చేయాలి తప్ప ఇక్కడ వాడిట్లా ఈడిట్లా అని చెప్పేసి మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం చాలా తక్కువ ఉంటుంది. అందులో చంద్రబాబు నాయుడు సీనియర్ పొలిటీషియన్గా ఈ పోలమిక్స్లోకి దూరి ఏవేవో మాట్లాడడం అంత సరైనది కాదు. కేంద్ర ప్రభుత్వాన్ని సహాయం కావాలని నిర్దిష్టంగా అడగాలి, డిమాండ్ చేయాలి. వీళ్ళు వాళ్ళల్లో భాగస్వామ్యం, వాళ్ళ వీళ్ళల్లో భాగస్వామ్యం. మరి తేలుగుట్టిన దొంగల్లాగా ఇద్దరు సైలెంట్గా కూర్చొని ఉన్నారు. ఊరికే ప్రచార నిమిత్తము ఒకరి మీద ఒకరు ఆడిపోసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది సరైనది కాదు. అందులో కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గట్టిగా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. అవసరం వస్తే ఒక అఖిలపక్షాన్ని కేంద్రం దగ్గరికి తీసుకెళ్ళాలి. చంద్రబాబు నాయుడు కూడా ఆ వైపున ఎప్పుడు నోరు మెదపడంలే. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం వెంటనే సాయం చేయాలనేటువంటి వాక్కు వాళ్ళ నోటి నుంచి వినిపించేటువంటి పరిస్థితి లేదు. ఇది ఒక రకంగా చెప్పాలంటే దాగుడుమూతల వ్యవహారము, ప్రజలను మోసం చేసేటువంటి వ్యవహారము. అందులో కేంద్రం నుంచి డబ్బులు వెంటనే అందేటువంటి ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2 రోజులుగా విజయవాడలోని అనేక ప్రాంతాలు, ప్రత్యేకించి బుడమేరు ప్రాంతానికి చెందిన ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి. అక్కడున్న ప్రజానీకం, అసంఘటిత రంగ కార్మిక వర్గం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఎటువంటి హెచ్చరిక చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం. దానివల్లే ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. ఈ కాలంలో ప్రభుత్వం కాకుండా అనేక స్వచ్ఛంద సంస్థలు, అనేక మంది వ్యక్తిగతంగానే వచ్చి వరద ప్రాంతాల్లో సహాయం అందించారు. వాళ్ళందరికీ కూడా కార్మిక సంఘాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అనేక మంది విజయవాడలో ఉన్న ప్రజలు, ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు స్పందించారు. వాళ్ళందరికీ కూడా ఇక కార్మిక వర్గంగా మేము కోరుకునేది ఒకటి, బుడమేరు ప్రాంతంలో, సింగనగర్ ప్రాంతంలో దాదాపు 2 లక్షల మంది పైగా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ట్రాన్స్పోర్ట్ కార్మికులు, అట్లాగే వెండర్స్, స్ట్రీట్ వెండర్స్, పారిశ్రామిక ప్రాంతంలో పరిశ్రమల్లో ఉపాధి పొందేవాళ్ళు, విజయవాడలో అనేక షాపుల్లో పనిచేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. వీళ్ళ ఇళ్ళన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఎన్యూమరేషన్ చేస్తోంది. ఇవాళ ఆఖరి రోజు అని చెప్తున్నారు.
వీళ్ళందరూ కూడా ఈ కార్మికులందరూ కూడా ఇళ్లల్లో అద్దెకుంటున్నారు. వీళ్ళకి జరిగిన నష్టపరిహారం ఎక్కడా కూడా లెక్కల్లోకి తీసుకోవడం లేదు. ఇది సరైనది కాదు. కేవలం హౌస్ ఓనర్ల పేర్లు ఒకటే రాసుకోవడం కాకుండా ఇళ్లల్లో అద్దెకుంటున్న ప్రతి వారి కుటుంబం వాళ్ళకి జరిగిన నష్టాలను కూడా లెక్కల్లో పరిగణలో తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు, ఇన్సూరెన్స్ తొందరగా జరుగుతుంది, ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పి. షోరూములు ఎస్టిమేషను 50,000 60,000 ఎస్టిమేషన్ ఇస్తున్నాయి రిపేర్లకి. కానీ ఇన్సూరెన్స్ కంపెనీలు గుండు కొత్తగా 6,000 7,000 చెల్లిస్తామని చెప్తున్నారు. ఇది సరైనది కాదు. వాస్తవంగా వాహన రిపేర్లకైన మొత్తం అమౌంట్ అంతా కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్కి వచ్చేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అలాగే బ్యాంకుల నుంచి నూతన ఆటోలు కొనుక్కోవడానికి అవసరమైన రుణాలు ఇప్పించాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నాం. ఎవరైతే మున్సిపల్ కార్మికుల చేత పనిచేయించారో దాదాపు 7,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ వచ్చారు. తీవ్ర ఇబ్బందులు పడుతూ వాళ్ళు సేవలు అందించారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అదే వాళ్ళందరికీ కూడా అదనంగా ఒక నెల వేతనం రిస్క్ ఎలిమెంట్స్గా చెల్లించాలని చెప్పి కేంద్ర కార్మిక సంఘాల తరఫున మున్సిపల్ కార్మికులందరికీ ఇక్కడ డ్యూటీలు నిర్వహించిన వాళ్ళకి చెల్లించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అలాగే ఈ ముంపు ప్రాంతంలో కరెంట్ ఛార్జీలు 2 నెలల కరెంట్ ఛార్జీలు దాన్ని రద్దు చేయాలని, అలాగే మున్సిపల్ ట్యాక్స్, దీంతోపాటు ఈ వరద ప్రాంతంలో మున్సిపల్ ట్యాక్స్ కానీ డ్రైనేజ్ ట్యాక్స్ కానీ ఈ ట్యాక్స్ని రద్దు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీంతోపాటుగా అసలు బుడమేరు ముంపు రాకుండా ఒక శాశ్వతమైన చర్యలు, అంటే వరదలు వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉన్నారు, వరదలు అయిపోయిన తర్వాత మర్చిపోతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బుడమేరు ఈ వరద ముంపుకి ఒక శాశ్వత నివారణ, దాని పరిష్కార మార్గం అది అమలయ్యేటట్టుగా చూడాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఈ 2-3 రోజుల్లో కూడా ఇతర ప్రాంతాల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో కొల్లేరు ప్రాంతంలో కావచ్చు, లేదంటే తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లాలోని పిఠాపురం గొల్లప్రోలు ప్రాంతాల్లో కూడా వరద ముంపు, అట్లాగే ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా అక్కడ కూడా ప్రజానీకాన్ని ఆదుకోవాలని చెప్పి రైతులకి పంట నష్టం ఏదైతే ఉందో దాన్ని గుర్తించి రైతాంగానికి పంట నష్టాన్ని అందించాలని, ఎకరానికి 25,000 రూపాయలు అందించాలని చెప్పి కేంద్ర కార్మిక సంఘాలుగా కోరుతున్నాం. ఈ చర్యలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని కేంద్ర కార్మిక సంఘాల తరఫున కోరుతూ ఉన్నాం. గూడూరు శ్రీ ఫ్యాషన్ డిజైనింగ్ ఆధ్వర్యంలో వరద బాధితులకు దుప్పట్లు, మహిళలకు సంబంధించిన దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మమత మాట్లాడుతూ స్థానిక ప్రజల బాధలు చూసి చెలించిపోయామని అన్నారు. గూడూరు నుంచి తీసుకువచ్చిన దుస్తులను ఇక్కడ బాధితులకు అందజేసినట్లు చెప్పారు. 1000 మంది బాధితులకు తమ వంతు సహాయం అందించామన్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న బాధితులు తాము అండగా ఉంటామని చెప్పారు. తమకు సహకరించిన వారందరినీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ వరద బాధితుల కోసం అండి గూడూరు నుంచి వచ్చాము శ్రీ ఫ్యాషన్ డిజైనింగ్ తరపున. ఇక్కడ ఒక 1000 ఇళ్లకి మరీ అసలు అతలాకుతలం అయిపోయింది. అసలు ఏమీ నిత్యావసర సరుకులు కానీ కట్టుకొని బట్టలు కానీ ఏమీ లేని పరిస్థితికి వచ్చేసారు. ఆల్మోస్ట్ ఇళ్ళు చాలా వరకు ఇక్కడంతా చాలా వరకు మునిగిపోయాయి. ఇప్పుడిప్పుడే కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. మొన్నటి దాకా అసలు పూర్తిగా రాలేని పరిస్థితి, ఎవరు ఇక్కడికి రాలేని పరిస్థితి ఉందంట. నీళ్ళల్లో వచ్చారు చాలామంది. మేము అంత దూరం నుంచి వచ్చి నీళ్ళల్లో మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుందని మేము కొంచెం నీళ్ళని తగ్గాక ఇప్పుడు డ్రై అయిన తర్వాత కొంతమందికి నిత్యావసర సరుకులు, దుప్పట్లు, నైటీసు, డ్రెస్సులు అని మాకు చేతనైనంత వరకు ఒక 1000 ఇళ్ళకి మేము డిస్ట్రిబ్యూట్ చేయడానికి గూడూరు నుంచి తీసుకొచ్చామండి. అదే జరుగుతూ ఉంది ఇప్పుడు. థ్యాంక్ యూ. మమత అండి నా పేరు. ప్రకాశం బ్యారేజ్ గేట్ల వద్ద అడ్డుపడిన బోట్లను తొలగించేందుకు నిపుణులు శ్రమిస్తున్నారు. 10 మందితో కూడిన డైవింగ్ టీం నదిలోకి దిగి పడవలను ముక్కలుగా చేస్తున్నారు. బోట్లు దృఢంగా ఉండటంతో ఉదయం నుంచి కొంతమేర మాత్రమే కట్ చేయగలిగారు. దీంతో ఈ ప్రక్రియ మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తొలుత బోట్లను క్రేన్ ద్వారా లిఫ్ట్ చేయాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు.
నియోజకవర్గ శాసనసభ్యులు ఎలమంచలి సత్యనారాయణ, సుజనా చౌదరి గత 2 రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. గురువారం లేబర్ కాలనీ, చెరువు సెంటర్, రాజరాజేశ్వరిపేట తదితర ప్రాంతాల్లో పర్యటించి బాధిత కుటుంబాలతో మాట్లాడారు. వరద బాధితులను అన్ని విధాలు ఆదుకుంటామని, అధైర్యపడొద్దని, ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. విపత్తు సమయంలో బాధితులకు శరవేగంగా సాయం అందించడానికి కూటమి నాయకులకు ప్రభుత్వం అధికారులు సుజనా ఫౌండేషన్ సిబ్బంది సమన్వయంతో చిత్తశుద్ధితో పనిచేశారన్నారు. నష్టం అంచనాకు ఎన్యుమరేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో బాధితుల జీవన స్థితిగతులను మెరుగుపరిచి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. ప్రతిపక్ష హోదా కూడా లేని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తన ఉనికిని కాపాడుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. మంగళవారం 44వ డివిజన్ పరిధిలో గుండెపోటుతో మరణించిన టీడీపీ కార్యకర్త కిలాని దుర్గారావు కుటుంబాన్ని పరామర్శించారు. వరద సహాయక చర్యల్లో సాయం అందిస్తున్న దుర్గారావు గుండెపోటుతో మరణించడం బాధాకరమని, కూటమి ప్రభుత్వం బాధితుని కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సుజనా వెంట కూటమి నేతలు నాగుల్ మీరా, మైలవరపు దుర్గారావు, తిరుపతి అనూష, బొడ్డుపల్లి శ్రీనివాస్, భోగవల్లి శ్రీధర్, మణికంఠ లోకేష్, ఈశ్వర్ యాదవ్, రౌతు వాసు, తెలకుల సుబ్బారావు, నున్న కృష్ణ, షేక్ రజీనా, కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. లేబర్ కాలనీలో అంతా చూస్తా ఉంటే ఇక్కడ సర్వస్వం కోల్పోయారు మొత్తం. సరే, వాళ్ళకి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే వాళ్ళు కూడా చాలా రీజనబుల్గా ఉన్నారు. ఫ్రిడ్జ్లు, టీవీలు, ఫ్యాన్లు, మంచాలు అన్నీ పోయినాయి. కానీ ప్రభుత్వానికి కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం చేసేది కాకుండా వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే కొంచెం బట్టలు, టవళ్ళు అలాంటివి మాత్రం అడుగుతున్నారు. చాలా న్యాయబద్ధంగా ఉంది. ప్రభుత్వం ఏం చేయగలదో చూసి అది కాకుండా, ఎందుకంటే మేము సుజనా ట్రస్ట్ తరఫున కూడా గత 10 రోజుల నుంచి అన్నీ చేస్తూ వచ్చాం. ఇప్పుడు వాళ్ళకి బట్టల వ్యవహారం కూడా పర్సనల్గా అయినా నేను చేపిస్తానని చెప్తున్నాను. డెఫినెట్గా ఒకసారి ఎన్యూమరేషన్ చేసుకొని ప్రభుత్వం దగ్గర డీటెయిల్స్ తీసుకొని మళ్ళీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసే పని మీద
వరద బాధితులకు సిపిఐ పార్టీ కొండంత అండగా నిలుస్తుందని సిపిఐ కోటేశ్వరరావు అన్నారు. తమ వంతు సహాయంగా ప్రతిరోజు ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తున్నామని గురువారం నాడు పైపుల్ రోడ్డు సెంటర్లో అన్నదానం ఏర్పాటు చేసి పేదలకు, నిరాశ్రయులకు, స్థానికులకు అన్న వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు, నగర నాయకులు భాస్కర్రావు మాట్లాడుతూ గత 10 రోజులుగా వరద బాధితులకు సహాయం చేస్తున్నామన్నారు. ప్రతిరోజు బాధితుల మీద దృష్టి పెట్టే వారికి చేయగలిగినంత సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. నేడు పైపుల్ రోడ్డు వద్ద అన్నదానం ఏర్పాటు చేసి వందలాది మందికి అన్న వితరణ చేసినట్లు చెప్పారు. ఈ సేవా కార్యక్రమాలు ఇదే విధంగా కొనసాగుతాయని వారు పేర్కొన్నారు. సింగనగర్ సిపిఐ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా భోజనం వడ్డించడం కార్యక్రమం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సింగనగర్ శాఖ వారికి నగర కమ్యూనిస్ట్ పార్టీ తరఫున వారు చేస్తున్నటువంటి సేవల్ని అభినందించారు. ఈ ప్రాంతంలో మొత్తం కూడా జల దిగ్బంధం అయిపోయింది. సింగనగర్, పాయికాపురం, కత్రిక, మొత్తం విజయవాడ నగరంలో 32 డివిజన్స్ జల దిగ్బంధంలోనే, అందులో సింగనగర్ ప్రాంతం కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ప్రభుత్వం తాము చేయవలసినటువంటి చేస్తున్నటువంటి దాంట్లోనే స్వచ్ఛంద సేవా సంస్థలు, రాజకీయ పార్టీలు, రాజకీయాలకు అతీతంగా అందరం కూడా ముందుకు వచ్చి మేము సైతం అని చెప్పి అందరూ కూడా చేస్తున్నటువంటి సహకారం విజయవాడలో ప్రజలందరికీ చేస్తున్నది అందుతూ ఉంది. ఇదే సందర్భంలో ఈ రకంగా పంపిణీ కార్యక్రమం కాకుండా భోజనాలు వడ్డించి పంపిణీ చేసేటటువంటి కార్యక్రమం, ఆకలిని తీర్చేటటువంటి ఆ ఆకలితో ఉన్నటువంటి వారిని ఆదుకునేటటువంటి పద్ధతిలో మా వంతుగా సిపిఐగా కార్యక్రమం చేపడతా ఉన్నాం. ప్రభుత్వం కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఐగా కోరేటటువంటి ఇది ఒక జాతీయ విపత్తుగా భావించి నగరానికి, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి, విజయవాడ నగరానికి ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించి సింగనగర్ సిపిఐ ఆధ్వర్యంలో గత వారం రోజుల నుంచి కూడా ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీగా ప్రజలకు సేవా కార్యక్రమం చేస్తున్నాము. దాదాపుగా ఇవాళకి 13 రోజులైంది. అజిత్ సింగ్ నగర్ కానీ, ప్రకాష్ నగర్ కానీ, కంట్రికి కానీ, గట్చర్క ప్రాంతం కానీ మొత్తం దాదాపు 30 డివిజన్లో మరి నీటి వరదల్లో ప్రజలు కొట్టుకుపోయారు అనుకోవాలి. కేవలం ఉన్నారంటే నిజంగా అయితే కొట్టుకుపోయినట్టే లెక్క. మరి వరద వచ్చిన 3 రోజులైతే మంచినీళ్ళ ప్యాకెట్ లేవు, మజ్జిగ ప్యాకెట్ లేవు, కనీసం ఏమీ ఫుడ్ కూడా ఎవరూ సప్లై చేయలేదు. ప్రజలందరూ కూడా అల్లాడిపోయారు. బిస్కెట్ ప్యాకెట్లు తిని, ఏదో ఇంట్లో ఆఖరి దొండకాయలు తిని కూడా ప్రజలు మరి కాలాన్ని వెలుపుచ్చారు. మరి మేము ఈ వారం రోజుల నుంచి కూడా ఈ సింగనగర్లో మరి దుప్పట్ల పంపిణీ కానీ, అలాగే ఇంటింటికి బియ్యాలు పంపించాము. అలాగే 4 రోజుల నుంచి ఇవాళ 3వ రోజు, 3 రోజుల నుంచి మరి అన్ని చోట్ల కూడా పైపుల్ రోడ్ కానీ, కృష్ణవాడ సెంటర్ కానీ, అలాగే మరి ఒంటరి కాలనీ కానీ రోజుకి 1000 మందికి మరి దాతల సహకారంతో కానీ, మా యొక్క పార్టీ నగర పార్టీ అండదండతో కానీ ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 15 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని అన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వర్యులు ఆనం రామనారాయణ రెడ్డి సూచనల మేరకు పవిత్ర కృష్ణమ్మ తల్లికి దుర్గాఘాట్ నందు నవహారతులు ఇచ్చుటకు గాను డ్రై రన్ నిర్వహించిన కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు.
డి న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.